రాజశేఖర రెడ్డి గారు అన్నారు జగన్ ఆడికేసి ఆయన జగ్గారెడ్డి అనేది నన్ను కొంత ఓన్ చేసుకున్నాడు. ఆయన నచ్చిన కాబట్టి ఓన్ చేసుకొని జగ్గా అని స్టార్ట్ చేసిండు. ఆయన ఇక జగ్గారెడ్డి అని పిలుస్తున్నాడు, జగ్గా అంటున్నాను. ఇక జగ్గా అని ఆయన ఛాంబర్లో పిలిచిండు. పిలిచి ఆయన ఐఐటి డిక్లేర్ చేస్తున్నా, నీకు ఒక 1 అవర్ టైం ఇస్తున్నా. 1 అవర్లో ఒక 500 నుంచి 600 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉన్నదని నువ్వు ఇప్పుడు చెప్పితే నేను ఇప్పుడే డిక్లేర్ చేస్తే ఇక్కడ కూర్చో, నేను ఛాంబర్లో ఉంటా, నీకు క్లారిఫై రాగానే చేయగానే నేను అప్పుడు ఇమ్మీడియట్లీ ఏం చేసి ఈ అధికారులకు చెప్తే అయ్యేది కాదు ఇది. నేను ఇమ్మీడియట్లీ మా అంజనేయులు ఉంటాడు, అంజనేయులు మా చెర్యాల అంజనేయులు, రామకృష్ణారెడ్డి అని కంది రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ ఫోన్ కొట్టిన మా వాళ్ళకి ఇద్దరు. అప్పుడు ఇక నాకు కొట్టిన టక్కుమని ఆంజనేయులు అన్నాడు, అన్న రామకృష్ణారెడ్డి అని వాళ్ళిద్దరు మాట్లాడు, నాకు మా కంది రామకృష్ణారెడ్డి అన్నాడు, అన్న 5 కాదు 600 ఎకరాలు కూడా ఇస్తానా, రెడీ ఉంది, రైతులు రెడీ ఉన్నారన్న, స్వచ్ఛందంగా ఇస్తారన్న అని అనేసి అనగానే ఒకటే బిట్ అంటే ఒకటే బిట్టు కదా అన్న నువ్వు అని నాకు చెప్పేసి. ఇప్పుడు నా ఐఐటి జాగా 600 ఎకరాలు, అదే కంది, చిమ్నాపూర్, తాండల్, లమ్మడి తాండల్ అని కలుపుకొని అంత అసైన్ భూమి అది మొత్తం. ఇమ్మీడియట్లీ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఆయన మళ్ళీ ఛాంబర్లోకి వచ్చి అన్న ఉందన్న అనగానే కన్ఫామా, నీకేం ఇబ్బంది లేదు కదా, కన్ఫామ్. రాజశేఖర రెడ్డి గారు అన్నారు, జగా ఒక పని చేద్దాం, నువ్వు కన్ఫామ్ అన్నావు కదా, రైతులకు సాటిస్ఫాక్షన్ రేట్ ఇచ్చేద్దాం, అప్పుడున్న రేటు. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే అన్న వాళ్ళు ఎకరానికి పట్టాదారులు అయితేనేమో 6.5 లక్షలు, అప్పుడు భూమి అట్లనే ఉంది అది, పట్టాదారులు 6.5 లక్షలు అడుగుతున్నారన్న, 3.5 లక్షలు అసైన్మెంట్ రైతులు అడుగుతున్నాను అన్న. 2005-06 ఇది అంతే కదా అని అన్న. అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా, జగా ఇది ఇక డన్ ఇదిగా అనుకుంటే ఆయన ఏం చేసిండు తెలుసా, ఇలాంటి ఆయన అప్పుడే అన్నాడు నాకు, జగా ఒక పని చేస్తా, ఈ 3.5 లక్షలకి ఎకరాకి ఇచ్చుకుంటూ వాళ్ళకు 100 గజాల జాగిస్తాము, జాగిచ్చుకుంటూ ఆ జాగని అది డెవలప్ అవుతుంది కదా, అయినప్పుడు ఫ్రీ ప్లాట్ కింద ఇస్తాం కదా మనము, దాన్ని అమ్ముకునే ఒక రైట్స్ కూడా క్యాబినెట్లో పాస్ చేసి ఇస్తా అన్నాడు. ఆయన పాస్ చేసిండు, ఆయన అట్లా చేసేసిండు. ఇక అదొకటి. ఐఐటిలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో అని నేను అక్కడనే ఇదంతా ఛాంబర్లు ఇంకా రాలే. అయితే అప్పటికే రాజశేఖర రెడ్డి గారు ఇది ఐఐటి ఏటో పోతున్నదని తెలియగానే బయట ఎవరు సవితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, మహేష్, మన ఎవరు ముఖేష్ అన్న, ఇంకా హైదరాబాద్ చాలామంది లీడర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ అక్కడ ఛాంబర్ అవతల ఎట్లైనా మహేశ్వరంగా తీసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు, అటేటో తీసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. లోపల నేనున్నా, రాజశేఖర రెడ్డి సాబ్ ఉన్నాము, ఇది అంతా నడుస్తున్నది. ఇవన్నీ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తూ లాస్ట్కి ఏమన్నాడంటే మరి అని కలెక్టర్ లైన్లో తీసుకున్నాము. అప్పుడు కలెక్టర్ డైరెక్ట్ లైన్లో తీసుకొని మాట్లాడుతున్నాం. అంత ఆయన ఒక అరగంటలో అంత టక్ అయిపోయింది. ఎందుకో ఆయనకు బుద్ధి పుట్టింది. మళ్ళా జగ ఒక పని చేస్తామా ఏందన్నా అన్న మరి నువ్వు భూమి కొనుక్కుంటావా అని అడిగి, నేను కొంటావా, నాకు టెన్షన్, కొన్ని రోజులు ఆపుతాడు, కొన్ని రోజులు ఆపుతా, నువ్వు భూమి కొనుక్కోపు, మంచిగా నీకు ఇంత ఎవరు నమ్మేటోళ్ళు అమ్ముతారు కదా, కొంటావా అని అన్నాడు. నాకు టెన్షన్, నీ అమ్మ భూమి కోసం మనము ఆగినామనుకో మళ్ళా మూడు ఖరాబ్ అయ్యి మళ్ళీ ఎటన్నా చెప్పలేం కదా అన్న. నేనన్నా భూమి వద్దు ఏమొద్దన్నా, నాకు టైం బాగుంటే నేను ఇప్పుడు కొంట లేకపోతే లేదు, కానీ ఇప్పుడు క్లోజ్ చేయన్నా అని చెప్పిన. అన్ని ఓకేనా, నువ్వు హ్యాపీ అంటే హ్యాపీ అన్నాను. చక్కగా లోపల పోయిండు. కంది, సంగారెడ్డి, ఐఐటి, ఇంకా హైదరాబాద్ లేదు అప్పుడు, ఇంకా సంగారెడ్డి కందిలో సంగారెడ్డిలో ఐఐటి అని ఫలానా కంది గ్రామ పంచాయతీలో 500 నుంచి 600 ఎకరాలు అక్కడ ఐఐటి అక్కడ సంగారెడ్డికి ఇస్తుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు డిక్లేర్ చేశారు. తర్వాత కాలక్రమంలో కంది, ఐఐటి, హైదరాబాద్ అని వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ వరల్డ్ బ్రాండ్ కదా, అది రావాలని హైదరాబాద్ అనేది అప్పుడు మళ్ళీ నన్ను తర్వాత రాజశేఖర రెడ్డి సాబ్ అన్నాడు, జగన్ నీ దగ్గరనే ఉంది కదా హైదరాబాదు, మనకు బ్రాండ్ కదా హైదరాబాదు, అది వరల్డ్ లెవెల్లో, ఎందుకంటే ఇది ఎంత ఇంటర్నేషనల్ కదా, మనం ఐఐటి అనేది చాలా ఇది వస్తుంది దీనికి, కాబట్టి అంటే పర్లేదన్న ఏముంది ఆడైతే ఏముంది, పేరు హైదరాబాదే కదా ఏముందన్న, కంది, ఐఐటి, హైదరాబాద్
ఇది 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 జరిగింది యాక్చువల్గా. వీళ్ళకు కేసీఆర్ కూతురికి అది వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. ఇక వాళ్ళు ఎందుకేం మీడియాలో మాట్లాడుతారో తెలియదు. మరి అంతా ఏం తెలుసుకోకుండా మాట్లాడాల్సిన ఈ అవసరాలు ఏంటిదో నాకు అర్థం కాలేదు. అంటే కారణం ప్రాబ్లం కూడా ఏంటంటే ఆమెకు అప్పుడు ఇంకా రాజకీయాలు వీళ్ళు కూడా తెలివే కదా. అప్పుడు ఏం తెలుసు వాళ్ళకు? ఆయన కష్టపడ్డాడు. ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్లో ప్రయాణం చేసిండు, ఇది నిజము. కాంగ్రెస్లో కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఉండే అంచెలంచెలంచెలో రాజకీయ పరిణామాల కారణాలు ఆయన అప్పుడు ఎన్టీ రామారావు గారు టీడీపీ రావడం, అక్కడ ఆయన పోయిండు, కాంగ్రెస్లో నుంచి టీడీపీలో పోయిండు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మినిస్టర్గా పనిచేసిండు. సరే, కొన్ని రాజకీయ కారణం వల్ల టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోండు. అల్టిమేట్ ఇవన్నీ ఈ సముద్రంలో నుంచి పోయిన ఉపనదులే ఇవన్నీ. ఏది కాంగ్రెస్ సముద్రంలో నుంచి పోయిన ఉపనదులే ఇవన్నీ. కాంగ్రెస్ చాలా సందర్భాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రము. ఇందులో నుంచే నదులుగా కొన్ని కాలువలు అయిపోతాయి అన్నమాట. కాలువలు పోయి నదులు అయిపోతాయి. కాలువలు పోయి సముద్రంలో వచ్చే కొన్ని బిందువు నీళ్లు అట్లా పారుకుంటూ కాలువలు పోయి నదులు అయిపోయినాయి అవి. అందులో ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇక్కడ మినిస్టరు, కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టరు. రాజశేఖర రెడ్డి సాబ్ గారు వెంబడి ఇద్దరు కలిసి పనిచేశారు కాంగ్రెస్లో. ఈయన ఇట్లనే కాంగ్రెస్లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో పార్టీ పెట్టుకుంటూ, కేసీఆర్ గారు అటు పోయిండు. ఇట్లా కాలక్రమంలో అన్నీ అట్లా కొంత విధి నిర్ణయము కాలక్రమంలో ఇవన్నీ జరుగుతుంటాయి. అది తప్పు, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని కాదు. అల్టిమేట్ సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే కాలువలు పోయి నదులు పోయి రాజకీయాలు అట్లా